అమెరికా సుంకాలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులతో ఆక్వా రైతులు నష్టపోతున్నారు. ధరలు పతనం కావడంతో ఇదే అదునుగా స్థానిక వ్యాపారులు ఆక్వా రైతులను దోచుకుంటున్నారు. అమెరికా బూచీ చూపించి ఇష్టానుసారం ధరలు తగ్గించేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తిగా నష్టపోతామని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రకాశం జిల్లా రైతులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా తీర ప్రాంతంలో సముద్రపు ఆటుపోట్లతో కాలువల్లో ఉప్పునీటి లభ్యత పుష్కలంగా ఉంటుంది. దీంతో తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆక్వా సాగు చేస్తుంటారు. ఏటా 2 సీజన్లలో పంట దిగుబడి వస్తుంది. కొత్తపట్నం, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో అధికంగా రొయ్య సాగు చేస్తుంటారు. అయితే అమెరికా సుంకాల ప్రభావంతో ఆక్వా రైతు ఒక్కసారిగా కుదేలయ్యాడు. భారీగా ధరలు పతనమయ్యాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికొచ్చే సమయంలో సుంకాలు పెంచడంతో కనీస మద్దతు ధర దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 90% విదేశాలకు ఎగుమతి అవుతుంది. అందులోనూ అమెరికాకు వెళ్లే సరుకే అధికం. దీని ద్వారా ప్రభుత్వానికి 3,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. అమెరికా సుంకాల దెబ్బకు వారం రోజుల్లోనే దాదాపు 40 నుంచి 50 రూపాయల వరకు ధర తగ్గిందని రైతులు వాపోతున్నారు. ఒకసారిగా నెల కిందట ఉన్నటువంటి మార్కెట్ ని 270 రూపాయలు ఉన్నటువంటి 100 కౌంట్ని క్రమేపీ 230 తీసుకొచ్చారు. 30 నుంచి మళ్లీ ఇప్పుడు 210 అని అంటున్నారు. ట్రంప్ది ఎప్పుడో 10వ తారీఖు నుంచి అమలు చేసేటటువంటి విధానాన్ని ముందుగా వారం రోజుల నుంచే కొనకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లోళ్ళు వాళ్ళదే ఫీడ్ షాపులు అవుతున్నాయి, వాళ్ళయే హ్యాచరీలు అవుతున్నాయి. కాబట్టి ఈ మొత్తం ఒకరి అవ్వటం వల్ల సిండికేట్ అయిపోయి వీళ్లలో కూడా సగం మంది ఒకరికొకరు బంధువులు అవ్వటం, సిండికేట్ అవ్వటం, వీళ్ళు మొత్తం కూడా రేట్లు తగ్గటానికి కారణం అవుతుంది. కానీ అమెరికా పోయేది 50 కౌంట్ నుంచి 20 కౌంట్ దాకే. కానీ 100 కౌంట్ల నుంచి 70 కౌంట్ దాకా అసలు వేసి పోదు. వీటికి కూడా ఎందుకు తగ్గించారు కూడా మాకు అర్థం కావట్లేదు. ప్రతి రైతు ఓవరాల్గా ఎకరాకి వచ్చేలాగే 1 లక్ష రూపాయల దాకా నష్టపోతున్నారు. 10 ఎకరాలు చేసేవాళ్ళు ఓన్లీ మార్కెట్ వల్ల 10 లక్షల దాకా నష్టపోతున్నారు. మాకు వచ్చేది ఈ రేటు వల్ల ఒక 5 లక్షలు మిగిలిద్ది. 10 ఎకరాలు కల్చర్ చేసి 10 ఎకరాలు కల్చర్ చేయాలంటే కనీసం 50 నుంచి 60 లక్షలు ఖర్చు అయ్యింది. 50 నుంచి 60 లక్షలు ఖర్చు పెడితే మాకు మిగిలేది 10 లక్షలు 5 లక్షలు. ఈ 10 లక్షల్లో మిగిలేదాన్ని కూడా మొత్తం వాళ్ళే తీసుకొచ్చుకుంటే ఇంకా మేము వడ్డీలకి కట్టడానికి కానీ వీటికన్నిటికీ ఆక్వా కల్చర్ ఆటోమేటిక్గా నష్టపోతున్నాం మేము రైతులు. చెరువులో వేసిన పిల్ల 100 కౌంట్ వచ్చే వరకు అయ్యే ఖర్చే దాదాపు 240 రూపాయలు అవుతుందని, ఇప్పుడు అమ్మితే 210 రూపాయలే వస్తుందని రైతులు చెబుతున్నారు. కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. ట్రంప్ బాంబు పేల్చి మాకున్న 9%ని 29% మార్చడం వల్ల ఒక్కసారిగా ఈ యొక్క వ్యాపారస్తులు మొత్తం కూడా సిండికేట్ అయిపోయి వాళ్ళు ఒకేసారి 50 రూపాయలు తీసేయడం జరిగింది. టైగర్లో వచ్చి 70 రూపాయలు తీసేయడం జరిగింది. ఈ రకంగా రైతు పరిస్థితి అధ్వానంగా ఉంది. దానికి ప్రభుత్వం అనేది తగు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మాకు వచ్చేసి ఖర్చులన్నీ పెరిగిపోయినాయండి. చెరువుల్లో లీజ్ ఖర్చు పెరిగింది, ఫీడ్ ఖర్చు పెరిగింది, సీడ్ ఖర్చు పెరిగింది. అలాగే మెటీరియల్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. మద్దతు ధర కంటే ఇంకా తక్కువకి కొంటున్నారు. మాకు ఎటువంటి ప్రోత్సాహం లేదు. కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, కరెంటు కాస్ట్, లేబర్ కాస్ట్, అన్నీ కెమికల్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. మేము ఇంత కష్టపడుతున్నా కూడా రోజుకు ఒక రేటు చొప్పున రోజుకి 5 రూపాయలు చొప్పున తగ్గిస్తున్నారు. ఒక రోజు 10 రూపాయలు పెంచితే నెల రోజులు 20 రూపాయలు తగ్గిస్తున్నారు. అలాగని మేము క్రాప్ హాలిడే ఇస్తామని క్రాప్ హాలిడేకి వెళ్తుంటే వద్దని చెప్పి క్రాప్ హాలిడే వద్దు, మీరు ఎకరాకి 1 లక్ష వేయండి చాలు మేము కొంటామని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి చేపిస్తున్నారు. తీరా కొనబోయే టయానికి వచ్చేసరికి రేటు బాగా తగ్గించి కొంటున్నారు. వేసేటప్పుడేమో రేటు పెంచుతున్నారు, తీసేటప్పుడేమో రేటు తగ్గిస్తున్నారు. ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్దతు ధర కల్పించాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. వ్యాపారుల సిండికేట్ను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.